రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు అమరేష్ కేవి. నేను అపోలో టైర్ నుంచి వచ్చాను. తర్వాత శివకృష్ణ గారు ఉన్నారు, గట్టెపల్లి విలేజ్, సుల్తాన్ మండల్, పెద్దపల్లి డిస్టిక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఏప్రిల్ మనం వచ్చి శివకృష్ణ ప్రోగ్రెసివ్ ఫార్మర్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వచ్చి మన అపోలో టైర్ స్టీల్ బ్రేకర్ టైర్ గురించి చెప్పిన తర్వాత లాస్ట్ ఇయర్ ఏప్రిల్ ఫిట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయింది. అదే మన ఫీడ్బ్యాక్ తీసుకున్నారంటే వచ్చాను శివకృష్ణ దగ్గర. అది మన అపోలో స్టీల్ బ్రేకర్ టైర్ గురించి చెప్తున్నారు. చెప్పండి సార్, ఈ టైర్ ఇప్పుడు 1 year అయింది, తీసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, ఎలాగ పర్ఫార్మెన్స్ వచ్చింది, ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చిందా? నా పేరు శివకృష్ణ, అది గట్టపల్లి విలేజ్, సుల్తాన్ మండల్, పెద్దపల్లి డిస్టిక్. అంటే నేను 1 year క్రితం ఈ టైర్ తీసుకున్నాను. ఇంతవరకు ఇలాంటి పంచర్ కానీ అసలు ఇంత రిపేర్ కూడా రాలేదు. అప్పుడు ఎట్లా తీసుకున్నానో టైర్ ఇప్పుడు కూడా 1 year తర్వాత కూడా అట్లే ఉంది. కనీసం ఒక 5%, ఒక 10% కూడా అడగలేదు టైర్. ఇప్పటికీ మంచిగా నడుస్తుంది. అంతకుముందు MRF ఉండే, మాక్సిమం అది ఒక 1.5 year 2 years వచ్చేది టైర్. కానీ 1 year అయినా కానీ 1%, ఒక 10% కూడా అడగలేదు. ఓకే, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. యాక్చువల్లీ ఇది పంచర్ రెసిస్టెన్స్ ప్లస్ మంచి లైఫ్ వచ్చానికి చేసిన టైర్. మన శివకృష్ణ గారు కొంచెం ప్రోగ్రెస్ టైర్, కొంచెం టెక్నాలజీని యూజ్ చేయాలి, ప్రోగ్రెస్ టైర్ ఫిట్ చేసుకున్నారు. వేరే కస్టమర్స్కి ఏం చెప్తాను అంటే ఇది ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ టైర్. ఈ టైప్ టైర్ ఎవరి దగ్గర లేదు. ఫార్మర్స్కి పంచర్ పని చేసే టైంలో పంచర్స్, బ్రేక్ డౌన్స్ నుంచి చాలా ఇష్యూ వస్తుంది. వేరే కస్టమర్స్ కూడా ఏం చెప్తాను అంటే మీరు ఈ టైర్స్కి ఈ టెక్నాలజీ, సూపర్ టెక్నాలజీ టైర్ యూజ్ చేసుకుంటే మీ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలంటే రిక్వెస్ట్ చేస్తా. సార్, ఇప్పుడు మీరు 1 year అయింది. ఈ 1 yearలో ఎంత అవర్స్ రన్నింగ్ అయింది అంటే ఏమైనా చెప్పగలరా? 1 year అంటే ఒక రోజు వచ్చేసి 5 hours నడుస్తుంది బండి. ఓకే, 5 hours అంటే ఒక 1000 hours. తీసుకున్న తర్వాత ఒక ఆల్మోస్ట్ 1000 అవర్స్ రన్నింగ్ అయింది. నార్మలీ బిఫోర్ యూజ్ చేసే టైర్ అది ఎంత మీకు ఎంత ఇయర్స్, ఒక 2 years వచ్చిందా? 2 years అంతే. 2 years మ్యాక్సిమం 2 years వచ్చేది. అంటే మీరు 1 year ఇంత 1000 రన్ చేసిన తర్వాత కూడా ఈ టైర్ ఆల్మోస్ట్ కొత్తలాగా ఉంది. కొత్తలాగానే ఉంది. మీరు వేరే కస్టమర్స్ కనికి రిక్వెస్ట్ చేస్తానంటే ఈ టైర్ కూడా మీరు ఎలా యూజ్ చేసుకుని మంచి బెనిఫిట్ తీసుకున్నారు. అలాగే మీరున్న గట్టపల్లి తర్వాత వేరే కస్టమర్స్ కూడా రెఫర్ చేయాలంట మీకు రిక్వెస్ట్ చేస్తా. మీరు మళ్ళీ తర్వాత వేరే కస్టమర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? మెసేజ్ అంటే నాకు ఈ టైర్ నచ్చింది. కస్టమర్స్ కూడా ఇదే ఈ టైర్ను మించిన టైర్ లేదు నాకు తెలిసి. మ్యాక్సిమం నేను ఇప్పుడు 10 years అవుతుంది బండి తీసుకొని. ఓకే, 10 yearsలో ఒక 4-5 times నేను టైర్ చేంజ్ చేసిన. కానీ ఇప్పుడు 1 year అయినా కానీ టైర్ ఇంత 5% కూడా అరగలేదంటే దీన్ని వాడితే ఇంకా బెటరే అని నా ఉద్దేశం అంతే. ఓకే, ఇప్పుడు శివకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్రాక్టర్ తీసుకున్న తర్వాత వాళ్ళు 4 to 5 times ట్రాక్టర్ ఫ్రంట్ చేంజ్ చేశారు. వాళ్ళు ఇప్పటి వరకు ఈ విరాట్ ప్లస్ స్టీల్ బ్రేకర్ నాకంత ప్రీమియం క్వాలిటీ మంచి పర్ఫార్మెన్స్ టైర్ ఇప్పటి వరకు చూడలేదు. లాస్ట్ 1 yearలో 1000 hours రన్ చేసిన తర్వాత కూడా టైర్ ఆల్మోస్ట్ కొత్తలాగా ఉంది. వేరే కస్టమర్స్కి రిక్వెస్ట్ చేయాలంటే ఈ టైర్ మీరు ఖచ్చితంగా ఒక టైం యూజ్ చేయండి, మీకే తెలిసిపోతుంది. ఈ చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రంట్ టైర్. మీకు మంచి వారంటీ కూడా ఉంది, మీకు మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. మీకు డ్యూరబిలిటీ అనేది ఆల్మోస్ట్ 50 to 60% మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ వస్తుంది. పంచర్ ఇష్యూస్ కూడా ఉండదు. అపోలో విరాట్ ప్లస్ స్టీల్ బ్రేకర్ టైర్ అనేది అన్ని అపోలో టైర్స్ అవుట్లెట్స్ అవైలబుల్ ఉంది. ఇదికి 7 years వారంటీ ఉంది. ఫస్ట్ 3 years and 50% లోపల అన్కండిషన్ వారంటీ ఉంది. ఇలాగ శివకృష్ణ గారు యూజ్ చేస్తున్నారు. అలాగే మీరు నియరెస్ట్ అపోలో డీలర్స్ని విజిట్ చేయండి, అక్కడ ఈ టైర్స్ అవైలబుల్ ఉంటుంది. ఫర్దర్ మీకు డీటెయిల్స్ కూడా ఇస్తారు. ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే 180-212-7070 నంబర్స్ కూడా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయవచ్చు. థ్యాంక్ యూ.